ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ముందుగా స్టేట్మెంట్ చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. Complexometric titration is a type of volumetric analysis which is based on formation of a complex ion between the analyte and the titrant అనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చెప్తున్నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో బ్యూరెట్ ఇది కొనికల్ ఫ్లాక్స్. రైట్, దీంట్లో మనం టైట్రాంట్ యాడ్ చేస్తాం, దీంట్లో మనం అనలైట్ అనేది యాడ్ చేస్తాం. సో మనకు టైట్రాంట్ అనేది కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో లైగాండ్ని యాడ్ చేస్తాం టైట్రాంట్గా. ఓకే, అనలైట్లో మనం మెటల్ అయాన్ని యాడ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో టైట్రాంట్ అనేది లైగాండ్, అనలైట్ అనేది మెటల్ అయాన్. ఓకే, మోస్ట్లీ మనకు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో లైగాండ్ కిందకి మనం ఈడిటీఏని యూజ్ చేస్తాం. ఓకే, సో మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ఎందుకు చేస్తాం మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సొల్యూషన్ ఉంది దీంట్లో అనలైట్. ఓకే, ఈ సొల్యూషన్ ఉంది, సొల్యూషన్లో మీకు Mg2+ ఉందా, లేకపోతే Al3+ ఉందా, లేకపోతే Fe3+, ఏ మెటల్ అయాన్ అనేది ఉంది అండ్ హౌ మచ్ అమౌంట్ ఇట్ కంటైన్స్, అది డిటర్మైన్ చేయడానికి కోసం మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో మనకు ఇక్కడ ఈడిటిఏ ఉంది. రైట్, ఇక్కడ వచ్చేసి Mg2+ ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను మీకు. సో మనకు ఈడిటిఏ అనేది Mg2+ తో రియాక్ట్ అయ్యి ఎలా ఫామ్ అవుతుందో చెప్తా. సో ఈడిటిఏ ఓకే ప్లస్ Mg2+, EDTA కాంప్లెక్స్. సో ఇలా మనకు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇవి రెండు రియాక్ట్ అయ్యి ఒక కాంప్లెక్స్ కిందికి ఫామ్ అవుతాయి. రైట్, ఈ కాంప్లెక్స్ ఫామ్ అవడాన్ని మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అని అంటాం. Complexometric titration are particularly useful for the determination of mixture of different metal ions in a solution. Okay, different metal ions ఏవేవి ఉన్నా మనకు తెలియదు కదా, వాటిని డిటర్మైన్ చేయడం కోసమే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ద మోస్ట్ కామన్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇస్ ఈడిటిఏ. కాంప్లెక్సింగ్ ఏజెంట్ మోస్ట్ కామన్ ఈడిటిఏ అని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనం రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ టైట్రెంట్లో మనం ఈడిటిఏని తీసుకున్నాం, అనలైట్లో మనం Mg2+ని తీసుకున్నాం. సో మనం Mg2+ అండ్ ఈడిటిఏ రియాక్ట్ అయ్యి Mg-EDTA కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా కాల్షియం ప్లస్ ఈడిటిఏ రియాక్ట్ అయ్యి Ca ఇది Ca ఓకే Ca-EDTA కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ మనకు 4 టైప్స్ ఉన్నాయి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. అవేవిటివి, ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ టైట్రేషన్, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టైట్రేషన్, తర్వాత వచ్చేసి రిప్లేస్మెంట్ టైట్రేషన్, ఫోర్త్ వచ్చేసి ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్ అనమాట. ఫస్ట్ డైరెక్ట్ టైట్రేషన్, ఇట్ ఈస్ ద simplest and the most convenient method. In direct titration, the metal ion solution is directly titrated with a standard EDTA solution. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అదే ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ టైట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ దీని టైట్రాంట్లో మనం ఈడిటిఏని తీసుకున్నాం, ఈ అనలైట్లో మనం మెటల్ అయాన్ Mg2+ లేకపోతే Ca+ని తీసుకున్నాం. సో మనం ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు మనకు Mg+EDTA, Mg-EDTA కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి Ca+EDTA, Ca-EDTA కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ టైట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ టైట్రేషన్ అనమాట. సో ద మెటల్ అయాన్ ఈస్ ఫస్ట్ ట్రీటెడ్ విత్ అన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈడిటిఏ. ఇది ఎలాగంటే వోల్హార్ట్స్ మెథడ్ ఏదైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఓకే, డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డయాగ్రామ్ వచ్చేసి ఇదన్నమాట, దీని ద్వారా మీకు బ్యాక్ టైట్రేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టైట్రాంట్లో మనం ఈడిటిఏని తీసుకున్నాం అండ్ అనలైట్లో మనం Al3+ని తీసుకున్నాం అనమాట. ఓకే, సో మనకు ఈడిటిఏ అండ్ Al3 రియాక్ట్ అయ్యి మనకు Al3-EDTA కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఒకటి గుర్తుపెట్టి. నెక్స్ట్ వచ్చేసి రిప్లేస్మెంట్ టైట్రేషన్. రిప్లేస్మెంట్ టైట్రేషన్ అంటే ఏంటిది? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మెటల్ అయాన్ విత్ అదర్ మెటల్ అయాన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ మెథడ్. ఓకే, ఒక మెటల్ అయాన్ అనేది ఇంకో మెటల్ అయాన్ని డిస్ప్లేస్ చేస్తుంది. దాన్ని మనం రిప్లేస్మెంట్ టైట్రేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ Ca తీసుకున్నాం, ఇక్కడ అనలైట్లో వచ్చేసి మనం Mg-EDTA కాంప్లెక్స్ని దీంట్లో తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ Ca+ అనేది ఈ Mgని రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, Ca-EDTA కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ లిబరేటెడ్ Mg2+ ఏదైతే ఉంటుందో మళ్ళీ మనం ఈడిటిఏతో టైట్రేట్ చేస్తాం. టైట్రేట్ చేస్తే మనకు Mg-EDTA కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం డిటర్మినేషన్ ఆఫ్ Mg కోసం రిప్లేస్మెంట్ టైట్రేషన్
చేస్తాం అండ్ సిఏ డిటర్మినేషన్ కూడా చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్కలిమెట్రిక్ టైట్రేషన్. ఇన్ దిస్ మెథడ్ ఏ మెటల్ అయాన్ రియాక్ట్స్ విత్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ లైక్ ఈడిటిఏ అండ్ ప్రొడ్యూస్ H+ అయాన్. మెటల్ అయాన్ అనేది ఈడిటిఏతో రియాక్ట్ అయ్యి మనకు H+ అయాన్ని ఇస్తుంది అనమాట. ఈ ఫామ్ అయిన H+ అయాన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ NaOH తో టైట్రేట్ చేస్తుంది అనమాట. టైట్రేషన్ అనేది జరుగుతుంది, యాసిడ్ బేస్ టైట్రేషన్ యూజింగ్ ఇండికేటర్. సో ఇది వచ్చేసి మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్సిమెట్రిక్ టైట్రేషన్స్ అనమాట. వచ్చేసి లైగెండ్స్ ఆర్ ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఆర్ మాలిక్యూల్స్ విచ్ ఫార్మ్స్ ఏ కోఆర్డినేట్ బాండ్ విత్ మెటల్ అయాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ లైగెండ్ ఉందన్నమాట. ఓకే, లైగెండ్ లో మనకు ఒక లోన్ పేర్ అనేది ఉంటుంది. ఓకే, ఈ లోన్ పేర్ అనేది ఇలాగా మెటల్ అయాన్ వచ్చేసి మెటల్ అయాన్ ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి మనకు కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది వీటి రెండింటి మధ్య. ఓకే, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లైగెండ్స్ లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యూనిడెంటెడ్, బైడెంటెడ్ అండ్ మల్టీడెంటెడ్ లైగెండ్. ఓకే, యూనిడెంటెడ్ లైగెండ్స్ దట్ హ్యావ్ ఓన్లీ 1 డోనర్ ఆటమ్ ఆర్ యూనిడెంటెడ్ లైగెండ్స్. అంటే మనకు 1 డోనర్ ఆటమే ఉంటుంది అండ్ ఒకటే లోన్ పేర్ ఉంటుందన్నమాట. దాన్ని మనం యూనిడెంటెడ్ లైగెండ్ అంటాం. దే ఫార్మ్ కోఆర్డినేట్ బాండ్ విత్ మెటల్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ Cn- తీసుకుందాం. ఓకే, Cn- ఓన్లీ 1 డోనర్ ఆటమ్, ఎన్ ఒకటే కదా మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, 1 లోన్ పేర్ ఉంది ఒకటి. ఓకే, సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నా. సో ఇది వచ్చి మనకు ఇలా ఏజీతోన మెటల్ అయాన్తోన కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు యూనిడెంటెడ్ లైగెండ్. నెక్స్ట్ వచ్చేసి బైడెంటెడ్ లైగెండ్. లైగెండ్స్ దట్ హ్యావ్ 2 డోనర్ ఆటమ్స్ ఆర్ బైడెంటెడ్ లైగెండ్స్. దే ఫార్మ్ 2 కోఆర్డినేట్ బాండ్స్ విత్ మెటల్ అయాన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇథిలిన్ NH2 CH2 NH2 ఇవి రెండు వచ్చేసి మనకు డోనర్ ఆటమ్స్ అనమాట. ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది. సో మనకు మెటల్ అయాన్, ఇదేమో వచ్చేసి మెటల్ అయాన్తో ఇలా కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కోఆర్డినేట్ బాండ్. ఓకే, ఇది వచ్చేసి మనకు బైడెంటెడ్ లైగెండ్. నెక్స్ట్ వచ్చేసి మల్టీడెంటెడ్ లైగెండ్. లైగెండ్స్ దట్ హ్యావ్ మోర్ దాన్ 2 డోనర్ ఆటమ్స్ ఆర్ మల్టీడెంటెడ్ లైగెండ్స్. 2 కన్నా ఎక్కువ డోనర్ ఆటమ్స్ ఉంటే వాటిని మనం మల్టీడెంటెడ్ లైగెండ్స్ అంటాం. ది ఫార్మ్ మల్టిపుల్ కోఆర్డినేట్ బాండ్స్ విత్ ఏ సింగిల్ మెటల్ అయాన్. ఒక సింగిల్ మెటల్ అయాన్తో మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇథిలిన్ డయామైన్ టెట్రాయాసిటిక్ యాసిడ్. ఓకే,